బస్తాలకు బస్తాలు ఎరువు వేయలేదు, లీటర్లకు లీటర్ల పురుగు మందులు కొట్టలేదు. కానీ ఆ సపోటా తోట విరగ్గాసింది. ఎంతలా అంటే కొమ్మలకు పోటీ పెట్టకపోతే విరిగిపోయేంత. కేవలం ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పండించడం ద్వారానే ఈ విధమైన కాపుని రాబట్టగలిగామని చెబుతున్నారు రైతు హరిబాబు గారు. విచ్చలవిడిగా ఎరువులు వాడి ఇన్స్టెంట్ బలాలను మొక్కలకు ఇస్తే వచ్చిన కాపు ఇది కాదని, కొంచెం ఓపికతో భూమిని అర్థం చేసుకుని దానిలో జీవం నిండేలా సాగు విధానాలను అవలంబించగలిగితే రైతులు అద్భుతాలు చూస్తారంటున్నారు హరిబాబు గారు. జీవ వైద్యంతో కళకళలాడుతూ సమీకృత వ్యవసాయ విధానాలతో తీర్చిదిద్దిన తన ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని రైతులకు విజ్ఞానాన్ని పంచే విజ్ఞాన క్షేత్రంగా మలిచారు హరిబాబు గారు. ప్రతి రైతుకు తన పొలాన్ని ఆదాయాన్ని కలిగించే కలపతరువుగా ఎలా మలుచుకోవాలో చూపిస్తూ ఈ క్షేత్రం ద్వారా ఆచరణాత్మక విజ్ఞానాన్ని అందిస్తున్నారు హరిబాబు గారు. రైతుల అభ్యుదయం కోసం తప్పిస్తున్న ప్రకృతి వ్యవసాయ రైతు హరిబాబు గారి క్షేత్రాన్ని మీకు చూపించే ప్రయత్నం, ఆయన అంతరంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నం మన తర్వాత ఎపిసోడ్లో చూపిస్తాం. ప్రస్తుతానికి ఈ విరగ్గాసిన సపోటా చెట్టును చూస్తూ ప్రకృతి వ్యవసాయం చేస్తే ఉండే ఫలితాలను నిశ్చితంగా గమనిస్తూ సేద తీరండి. ప్రకృతి వ్యవసాయంలో కాపు కాయదు అంటారండి. తప్పండి, తప్పు. చూడండి, ఈ చెట్టు కొమ్మ కాయ బరువు మొయ్యలేక కొమ్మ ఇరిగిపోయిందండి. అంత కాపు కాసిద్ది. చూడండి చూడండి, ఇదంతా కాపే. చూడండి, ఈ కొమ్మ బరువు మొయ్యలేక అక్కడ దాకాలండి. చూడండి ఎంత కాయ, చూడండి ఆ బరువు మొయ్యలేక అంత కాపు కాస్తుంది. చెట్టుకు 2.5 వేలు 2.5 వేలు 3 వేలు కాపు వస్తుందండి. చూడండి ఎంత ఉందో. ఎంత కాపు వచ్చింది చూసారా? వస్తుంది కాపు అంటే. నేను ఇది కానీ ముందు గమనించినట్టయితే ఒక చిన్న పోటీ ఇచ్చినట్టయితే ఎరిగేది కాదు. చెబుతున్నా, కాయ బరువుతో మొయ్యలేనంత కాపు వచ్చిందండి. ప్రకృతి వ్యవసాయంలో కాయలేదని అబద్ధాలు పెడతారు. అర్థమైంది కదా? ఇప్పుడు మీకు సపోర్ట్ ఇవ్వాలి, పెట్టాలి. దీనికి ఇక్కడ జస్ట్ అక్కడ కనుక ఒక పోటీ పెడితే ఇరిగిపోదు. అక్కడ పోటీ వేయాలి. పంగళకర్ర వేసి మనం అరటి చెట్టుకి వేసినట్టు పోటీ వేస్తే ఇరగదు. ఇది చూడండి ఎంత కాయ కాసిద్దో. ఏం లేదండి, ఇది ఇంతే సరిపోతుందండి. ఇక పడదు. చూడండి మీరు ఎంత కాయ ఉందో చూసారా? ఎన్ని రకాలు. ఇంకా కొంత రాలిపోయింది. దీనికి ఒక టన్ వచ్చినట్టు ఒక 1/2 క్వింటాల్ వచ్చిందండి. 1/2 క్వింటాల్ వచ్చింది. అదనమాట. 50 కిలోలు వస్తుంది అంతేనా? 60-70 కిలో 60-70 కిలోలు వస్తుంది. 70-80 1 క్వింటాల్ అండి. 1 క్వింటాల్ వస్తుంది.